శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మన దేవాలయంలో ఇప్పుడే ప్రభాత పూజలు పూర్తయ్యాయి. సంప్రదాయం ప్రకారం ఇప్పుడు మనం భారత ఇతిహాసం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 323 అధ్యాయాలు పూర్తి చేసి 322 అధ్యాయాలు పూర్తి చేసాం. 323వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ స్వగనాశనం కపీశముక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యోగేనాత్మానమభిస్య యోగధర్మ పరాయణః ధారయన్ స తపస్తేపే పుత్రార్థం కురు సత్తమా. ధర్మరాజా, యోగ ధర్మపరాయణుడైన వ్యాసుడు యోగశక్తితోటి మనస్సును పరమాత్మపై నిలిపి ధారణతో పుత్రకాంక్షతో తపస్సు చేయడం మొదలుపెట్టాడయ్యా. శుక్రాచార్యుడు సుఖయోగి యొక్క పుట్టుక ఎటువంటిది అని ధర్మరాజు అడిగితే సమాధానం చెప్తున్నాడు తాతయ్య భీష్ముడు వారు. అగ్నేర్భూమే రపాంబోయో అంతరిక్షస్య నా విభో అంతరిక్షస్య వా విభో ధైర్యేణ సంహిత పుత్ర మమ భూయాత్ ఇతి స్మః. అగ్ని, భూమి, జలం, వాయువు, ఆకాశంతో సమానమైన ధైర్యశాలి అయిన కుమారుడు కలగాలనే సంకల్పంతో ఆయన తపస్సు ప్రారంభించాడు. సంకల్పేనాథ యోగేన దుష్ప్రాపమకృతాత్మభి వరయామాస దేవేశం ఆస్థితస్తప ఉత్తమం. అలా ఉత్తమ తపోలగ్నుడైన ఆ మహర్షి దేవదేవుణ్ణి వరం కోరాడు. అతిష్టన్మారుతాహార శతంకిల సమః ప్రభు ఆరాధయన్ మహాదేవం బహురూపం ఉమాపతి. ఎలా తపస్సు చేశాడు ఆయన. 100 సంవత్సరాలు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేశాడు. ఆ ఉమాపతిని అలా ఆరాధించాడు ఆయన. తత్ర బ్రహ్మర్షయశ్చైవ సర్వే రాజర్షస్తదా లోకపాలస్య లోకేశం సాధ్యాశ్చ బహుభిః సహ ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ దివాకర నిశాకరౌ వసవో మరుతస్యైవ సాగరాపరితస్తథా అశ్వినో దేవగంధర్వ తథా నారద పర్వతౌ విశ్వావసుక్ష గంధర్వ సిద్ధాశ్చాప్ అప్సరస్తథా. ఇవన్నీ పేర్లే అన్నమాట. అక్కడికి సప్త బ్రహ్మర్షులు వచ్చారు, రాజఋషులు వచ్చారు, లోకపాలులు వచ్చారు, ఆదిత్యులు, రుద్రులు, సూర్యచంద్రులు, వసువులు, మరుద్గణాలు, సప్తసముద్రాలు, నదులు, అశ్వినులు, దేవతలు, గంధర్వులు, నారద పర్వతులు, విశ్వావసు అనే గంధర్వుడు, సిద్ధులు, అప్సరసులు, సాధ్యులు వీళ్ళందరూ వచ్చి
లోకేశ్వరుడైన పరమేశ్వరుని సేవిస్తున్నారు. తత్ర రుద్రో మహాదేవ కన్నికారమయీం శుభాం ధారయాణ ప్రజం స్రజం భాతి జ్యోత్స్నామివ నిశాకర తస్మిన్ దివ్యే వనే రమ్యే దేవర్షి సంకులే ఆస్థిత పరమం యోగం ఋషిపుత్రార్థమచ్యుత. అక్కడ మహాదేవుడైన రుద్రుడు గన్నేర్పులతో మనోహరమైన మాలికను ధరించి వెన్నెల వెలుగుతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు. దేవఋషులతో నిండి దివ్యమై సుందరమైన ఆ కన్నికార వనంలో పుత్రప్రాప్తి కోసం పరమయోగాన్ని ఆశ్రయించి మునిశ్రేష్ఠుడు నిశ్చలంగా ఉన్నాడు. నాశ్చయతే ప్రాణ నగ్లాని రూపజాయతే ప్రయాణామపి లోకానాం తదద్భుతం వా భవత్. మహత్తరమైన కఠోర తపస్సు చేస్తున్న ఆయన ప్రాణశక్తి ఏమాత్రం సన్నగినలా ఎలాంటి శ్రమ ఆయనకు కలగలేదు. ఆ సన్నివేశం ముల్లోకాలలో కూడాను అద్భుతంగా చెప్పుకున్నారు. జటాశ్చతే శ్యావైశ్వానరసి కోమా ప్రజ్వలంత్య స్మదృశ్యంతే యుక్తశ్యాం అమితేజస యోగయుక్తుడు అపరిమిత తేజోవంతుడైన ఆ మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన జటలు అగ్నిజ్వాలలతో సమానంగా తేజస్సుల వెలుగులు వెదజల్లుతూ కనిపించాయి. మార్కండేయో హి భగవాన్ ఏతదాఖ్యాతవాన్ మమ సదేవ చరితానేహ కథయామాస మే సదా. మహర్షి తపో వృత్తాంతాన్ని నాకు పూర్వం మార్కండేయ మహాముని చెప్పాడయ్యా. ఆయన నాకు ఎల్లప్పుడూ దేవతల చరిత్రలు చెప్తూ ఉండేవాడు అని తాత భీష్ముల వారు చెప్తున్నాడు ధర్మరాజుకి. ఏత అద్యాపి కృష్ణస్య తపసా తేన దీపిత అగ్నివర్ణ జటాస్తాత ప్రకాశంతే మహాత్మన. నాయన ఇలాంటి తపస్సుతో సందీప్తాలైన ఆ వ్యాసుని జటలు ఈనాడు కూడా అగ్నితో సమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఏవం విధేన తపసా తస్య భక్త్యా చ భారత మహేశ్వర ప్రసన్నాత్మా చకార మనసామతిం. ప్రసన్నుడయ్యాడు మహేశ్వరుడు. ఆ తపస్సు వరాన్ని ప్రసాదించాలని మనసులో నిశ్చయించుకున్నాడు. ఉవాచ చైవం భగవాన్ త్రయంబక ప్రహసన్నివ ఏవం విధశ్చేతనయ ద్వైపాయన భవిష్యతి యథా అగ్ని యథా వాయు యథా భూమిర్ యథా జలం యథా చఖం తథా శుద్ధః భవితా తే సుతో మహాన్ తద్భావభావి తద్బుద్ధి తదాత్మ తదుపాశ్రయ తేజసా వృత్యలోకాన్ స్త్రీన్యస ప్రాప్యతి మే తే సుత. మహర్షి సమక్షంలో ఆ ప్రత్యక్షమైన ఆ ముక్కంటి నవ్వుతూ, ద్వైపాయన నువ్వు కోరిన రీతిగానే నీ కుమారుడు కలుగుతాడయ్యా. అగ్నిలాగా, వాయువులాగా, భూమిలాగా, జలంలాగా, ఆకాశంలాగా పరమ పవిత్రుడు మహాత్ముడు అయిన పుత్రుడు నీకు కలుగుతాడు. నిరంతర బ్రహ్మ భావన గలవాడై, పరబ్రహ్మలగ్న మనస్కుడై, భగవద్బుద్ధి గలవాడై, కేవలం భగవదాశ్రయుడైన ఆ నీ పుత్రుడు తేజస్సుతో ముల్లోకాలని వ్యాపిస్తాడు, మహాయశస్వి అవుతాడు అని మహాదేవుడు వరమిచ్చాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని, రాజధర్మానుశాసన పర్వని, మోక్షధర్మ పర్వని సుఖోత్పత్తౌ త్రయోవింశత్యధిక 300తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 323వ అధ్యాయం. రేపు మనం 324వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.